ఆడది మగాడిని లక్షాధికారి చేయగలదా? దానికి జవాబు ఏంటంటే ఖచ్చితంగా చేయగలుగుతుంది. కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలంతే. భార్య అడుగుతోంది, అవునండి మీకు అసలు పేకాట్లు ఆడినప్పుడు డబ్బులు రావుగా, మరి రాత్రంతా అంత డబ్బు ఎట్లా తీసుకొచ్చారో అని అడిగింది. భర్త చెప్తున్నాడు, కాంతం అంతా పోయింది పేకాట్లో, లాస్ట్లో ఇంకా నేను ధర్మరాజులాగా నా భార్యను పణంగా పెడుతున్నా అన్నా, అంతే దాంతో ఏదో డబ్బంతా పారేసి ఇక్కడే వెళ్ళిపోయినారు అన్నాడు. సీత రాముడితో అడవికి ఎందుకు వెళ్ళింది అందరికీ తెలుసు కదా. కానీ ఒక స్టూడెంట్ ఏం చెప్పాడంటే, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఇంట్లో ముగ్గురు అత్తలు ఉన్నప్పుడు అడవే మేలని వెళ్ళింటుంది అంటే. ముగ్గురు అత్తలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, అందుకని అడవే బాగుంటుందిలే అని చెప్పి వెళ్ళిందంట. జనరల్గా ఇప్పుడు చాలామందికి ఎక్కువ తెలియదు, పురాణాల గురించి తెలియదు, రామాయణం వీటికంతా తెలియదు పిల్లలకు. పిల్లలకేం పెద్దలకే తెలియడంలే పాపం, ఇంకా పిల్లలకి ఏంది కదా. ఒక శిష్యుడు గురువుని అడుగుతున్నాడు, గురూజీ నేను చేసిన తప్పుల గురించి నేను తెలుసుకోవడం ఎలా కదా, ఇది అందరికీ అవసరమే కదా, మన తప్పులు మనకు తెలియవు ఎలా అంటే, అప్పుడు గురూజీ చెప్తున్నాడు, ఆయనకు చాలా స్వానుభవం ఏమో గురూజీకి, చాలా సులభం నాయన, నీ భార్య చేసిన ఒక్క తప్పును గుర్తించి దాన్ని సరి చేసుకోమని చెప్పు చాలు. అప్పుడు దానికి ప్రతిఫలంగా ఆమె నువ్వు జీవితంలో చేసిన తప్పులు, మీ అమ్మా నాన్న చేసిన తప్పులు, మీ వంశమంతా చేసిన తప్పులన్నీ చెప్పేస్తుంది, నువ్వు సరిదిద్దుకో అని చెప్పాడు. జస్ట్ ఒక తప్పు గుర్తించి చెప్తే చాలంట, మీదన్నీ వాళ్ళే చెప్పేస్తారంట. భార్య భర్త దగ్గరికి వచ్చి ప్రేమగా కూర్చొని, ఏమండి మనము ఖాళీ రన్నింగ్లో ఉందా, ప్రేమగా వచ్చి కూర్చొని, ఏమండి మనం సోమవారం షాపింగ్ వెళ్దాము, మంగళవారం హోటల్కి వెళ్దాము, బుధవారం అవుటింగ్ పోదాము, గురువారం డిన్నర్కి పోదాము, శుక్రవారం సినిమాకి పోదాము, శనివారము పిక్నిక్కి పోతే ఎట్లా ఉంటుందండి అని ప్రేమగా అడిగింది. పాపం భర్త కూడా చాలా శాంతంగా, ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్దాము అన్నాడు. ఎందుకు అని అడిగింది. అడుక్కోవడానికి ఏం చెప్పాడు. జీవితం మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, పొట్ట వస్తే పోదు, జుట్టు పోతే రాదు అని తెలుసుకునేసరికి మొదటిది వచ్చేసింది, పొట్ట వచ్చేసింది, రెండవది పోయింది. ఈ సత్యం తెలుసుకునేటికి వెళ్ళిపోతుంది అన్నా. ఒక టీచరు స్టూడెంట్ అడుగుతోంది, రే హాస్పిటల్ అంటే అర్థం ఏంటిరా అని. వాడు స్టూడెంటు చాలా సిన్సియర్గా, భూమి నుండి నరకానికి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చే టోల్ గేట్ అంట. అందుకే ఆ టోల్ గేట్లోకి ఎవరు పోవద్దు అంటుంటాడు పత్రికారు. అంతే కదా, నీ స్వశక్తితోనే సాధించుకో, ఆ టోల్ గేట్ వరకు పోవద్దు అని చెప్తా అంటారు. ఓకే, ఏమండి ఫైర్ స్టేషన్లో భార్య అడుగుతోంది, ఫైర్ స్టేషన్లో అంత మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఉండరు ఎందుకు అంటారు. భర్త చాలా క్యాజువల్గా, వాడు ఏదో మర్చిపోయి వాడి ధోరణిలో వాడు, మీ ఆడవాళ్ళకు మంట పెట్టడమే తెలుసు, మంట ఆర్పడం తెలియదు కదా అంటారు. ఇవన్నీ జోక్ కోసమేనండి, ఎవరిని కించపరచడానికి కాదు. ఓకే, వనజ షాపింగ్ చేయడానికి చీరల కోసం వెళ్ళింది.
జనరల్గా షాపింగ్ అంటే మనకేంటి 1 గంట 2 గంటలు 3 గంటలు లెక్క లేదు దానికి ఏమి. మన ధ్యానానికంటే గంట చేసాము అనుకుంటాం కానీ దానికి అక్కడ లెక్కలేమి ఉండవు కదా. ఆమె తెచ్చిన 2 చున్నీ సెలెక్ట్ చేసేసిందంట. రెగ్యులర్గా పోయే షాపు. వాడు ఆ సేల్స్మెన్ ఎంత ఆశ్చర్యపోతున్నా అంటే, మేడం చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు మీరు 1 గంట 2 గంటలు అయితే కానీ 100 చీరలు చూస్తే కానీ సెలెక్ట్ చేయరు కదా, 2 చీరని ఎట్లా సెలెక్ట్ చేసినారు అనిందంట. అది మా అత్తకులే, ఇప్పుడు నాకు చూపించు ఇంకా అనిందంట. ఓకే, సో ఇంతవరకు మనం కామం, క్రోధం, లోభం అంటే కోరికలు, కోపము, లోభాల గురించి తెలుసుకున్నాము. ఇక మోహం గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? మోహం అంటే ఏంటి? సో ప్రతిదానికి ఏమి అని తెలుసుకుంటేనే మనకు అది మోహం అని అర్థమవుతుంది. మితిమీరిన కోరికలతో ఎట్లాగైనా వాటిని పొందాలన్న తాపత్రయాన్ని మోహం అంటారు. మితిమీరిన కోరికలు ఎట్లయినా సరే వాటిని పొందాలన్నదాన్ని, అవి లేకుంటే నేను లేను, అది కానే కావాలా, చచ్చైనా సాధిస్తాను అని అంటుంటారు కదా, దాన్ని మోహం అంటారు. అరిషడ్ వర్గాలలో ఇది 4వది. దీన్నే వ్యామోహం అని కూడా అంటుంటారు. ఇది మోహం అంటే ఇంకొంచెం కరెక్ట్గా చెప్పాలంటే సత్యాన్ని తెలుసుకోలేని గాఢాంధకారం, అంటే చీకటి, అజ్ఞానం. దీనివల్ల యథార్థ విషయాలను కానీ మనము లోతుల్లో చూడలేరు, పై మెరుగులకు పడిపోతుంటారు. ఈ మోహం అన్నది ఎక్కువ ఉంది అంటే ఆనందం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. ఎప్పుడు దానిపైన చింత, అది కావాలి 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 అనేది. ఏదైనా మితంగా ఉంటే మతి కూడా బాగుంటుంది, మితం ఉంటే మతి కూడా బాగుంటుంది. ఓకే, చాలామందికి మనలో మోహం అన్న గుణం ఉందన్న విషయం కూడా తెలియదు. అదేదో కావాలనిపిస్తుంటుంది, పొందాలనిపిస్తుంటుంది అని అనుకుంటారే తప్ప ఈ మన అజ్ఞానం వల్లనే, తెలివి తక్కువ తనం వల్లనే ఈ మోహం కలుగుతూ ఉంది అన్న భావన వాళ్ళకి కలగదు. అందుకే సత్యాలను తెలుసుకోలేరు. మోహంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పొందలేడు. ఈ కోరికలు తీరుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. అదేవిధంగా మోహం కూడా పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. తీరని కోరికలు ఏవైనా ఉంటే అవి తీరేంత వరకు వాటిపైన కూడా మోహం పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా చూసినా మోహం అయితే ఉంటుంది. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మోహంలో పడిపోతుంటారు. అనేక రకాల మోహాలు ఉన్నాయి. అలా 14 రకాల మోహాలు మీకు చెప్తాను ఇప్పుడు. 14 రకాల మోహాలు. దాంట్లో మనం ఉన్నామా లేదో చూసుకోండి. ఉన్నామంటే దాని నుంచి బయటపడాలి. ఆ బయటపడడానికి కూడా అక్కడికక్కడే సమాధానం చెప్పబడుతూ ఉంటుంది మీకు. ఓకే, దాంట్లో 14 రకాలు ఫస్ట్ చదివేస్తాను మీకు. ఆ తర్వాత ఒక్కొక్కటి కొద్దిగానే, ఎక్కువ లేదు, కొద్దిగానే చెప్పుకుందాం. ఎందుకంటే ఎక్కువ చెప్తుంటే టైం తక్కువ అవుతుంది మనకు. కొద్దిగా చెప్తాం. సో ధ్యానం చేసే వాళ్ళకు జ్ఞానం బాగుంటుంది కాబట్టి తొందరగా గ్రహిస్తారు ఏదైనా సరే. అవునా? దాంట్లో స్త్రీ మోహం, ధనమోహం, పుత్రమోహం, ఆస్తులపై మోహం, దేహమోహం, సౌందర్యమోహం, లోకమోహం, వస్తువులపై మోహం, ఆహార మోహం, వాక్మోహం, అధికార మోహం, టీవీపై మోహం, మొబైల్లపై మోహం, శాస్త్రమోహం, ఆధ్యాత్మిక మోహం. ఇవన్నీ కూడా మోహాలే. ఇప్పుడు చెప్పిన 14 కూడా మోహాలే. ఇవి ఏ విధంగా మోహంగా మారుతున్నాయో కొద్దిగా తెలుసుకుందాం. ఎక్కువ కాకుండా కొద్దిగా తెలుసుకుందాం. స్త్రీ మోహం. ఈ స్త్రీ మోహం అన్నది పురుషుడికి ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు ఉండదు స్త్రీ మోహం అన్నది. అట్లాగే స్త్రీలకు పురుష మోహం ఉంటుంది, బట్ అది తక్కువ శాతంలో ఉంటుంది. బట్ పురుషుడికి అయితే స్త్రీ మోహం ఎక్కువ ఉంటుంది. అది సృష్టిలో ఒక భాగంగా ఏర్పడింది కాబట్టి అది తను కంట్రోల్ చేసుకోలేకపోతే, అదుపులోకి చేసుకోలేకపోతే మోహంగా మారిపోతుంది. సృష్టిలోనే భాగం ఉండేది. ఆకర్షించేది స్త్రీ అవుతే ఆకర్షింపబడే పురుషుడు, తేనెటీగ మాదిరి. అట్లా ఈ స్త్రీ మోహం అన్నది కూడా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మోహంలో పడకుండా స్త్రీ దగ్గర ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత గౌరవం ఉండాలి, ఎంత సఖ్యతగా ఉండాలి, అంతవరకే మనం ఉండాలి. సో అది లేకపోతే అది శాపమే కూర్చుంటుంది మనకు.
ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అందరికీ తెలిసిందే భస్మాసురుడు. భస్మాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, అవునండి. రాక్షసులు అంటే వాళ్ళకు తపస్సు చేత కాదు అనుకునే పని లేదు, ఋషులంటే మాత్రం వాళ్ళకే చేతనవుతుంది అనుకునే పని లేదు. రాక్షసులకు మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఒకటి పట్టుబట్టారంటే అది ఏమైనా సరే అయ్యేంత వరకు సాధిస్తారు. ఇప్పుడు చాలామంది కొందరు బాగా పనిచేస్తుంటారు, వాళ్ళని ముద్దుగా వాడు పని రాక్షసుడు అబ్బా అంటారు. అంటే అక్కడ వాళ్ళ రాక్షసుల గుణం లేదు, అంత పట్టుదల ఉంటుందనే ఉద్దేశం అక్కడ. సో అలాగా భస్మాసుడు అనే రాక్షసుడు ఆకలి నిద్ర తప్పిక ఏమీ లేకుండా కఠోరంగా శివుని గురించి తపస్సు చేశాడు. ఓకే, ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది తెలిసిన కథే, అయినా చెప్తున్నా. వరం కోరుకో అన్నాడు. శివ, నేను దేనిపైనైతే నా చేయి పెడితే అది భస్మం అయిపోవాలి అన్నాడు. ఓకే, గ్రాంటెడ్, ఇచ్చేశాడు వరం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతటి ఘోరమైన తపస్సు చేసినా అతనిలో ఉన్న రాక్షస గుణం అయితే మారలేదు. చూడు, వాళ్ళని చంపాలి వీళ్ళని చంపాలి వాడు భస్మం అయిపోవాలి అనుకుంటున్నాడే కానీ అరే వాళ్ళ ఆ మార్పు తేలేకపోయింది. మనలో కూడా అంతే పాజిటివ్నెస్ పెంచుకోలేకపోతే ఈ ధ్యాన శక్తి నీవు దేంట్లో అయితే సంకల్పం పెట్టావో, దేనిపైనైతే నీ ఆలోచనలు ఉన్నాయో ఆ సైడే వెళ్తుంది ఈ ధ్యాన శక్తి కూడా. అందుకే ధ్యానానికి జ్ఞానం తోడు కావాలన్నది. నీ దగ్గర డబ్బు ఉంది, ఏ విధంగా ఖర్చు పెట్టాలో నీకు తెలియకపోతే అది వ్యసనాలకు కూడా వెళ్ళిపోవచ్చు, పాడు పనులకు వెళ్ళిపోవచ్చు, అనేక పనులకు వెళ్ళిపోవచ్చు. దానికి జ్ఞానం తోడమైతే ఈ దానం చేయాలి, ఈ మంచి పనులు చేయాలని తెలుస్తుంది. శక్తి అంటే నథింగ్ బట్ డబ్బే, అవునండి. సో ఇక్కడ వాడికి అంత ధ్యానం చేసినా వరం పొందినా కూడా నేను ఎవరి తల మీద ఏ వస్తువు మీద చేయి పెడితే అది భస్మమైపోవాలని కోరుకున్నాడు. ఓకే, గ్రాంటెడ్ అన్నాడు. ఇప్పుడు నువ్వు నాకు వరం ఇచ్చావు, నేను టెస్ట్ చేయాలన్నాడు. టెస్ట్ చేయాలన్నాడు. నేను టెస్ట్ చేయడానికి నా చుట్టుపక్కల ఏమీ లేవు, అదంతా మంచు మీద ఏం టెస్ట్ చేస్తాడు? మంచు పర్వతాల దగ్గర చేశాడు ఆయన ధ్యానం, తపస్సు చేశాడు. సో ఏమీ ఛాన్స్ లేదు. ఇంకా శివుడే కనబడ్డాడు, శివుడి మీదే పెట్టడానికి వచ్చాడు. చూడు, వరం ఇచ్చిన వాడే పారిపోవాల్సిన పరిస్థితి. అందుకే గుర్తు పెట్టుకోండి, ఎవరికైనా సరే మాట ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వండి. మాట ఇచ్చినాము అంటే ప్రాణంతో సమానం, మాట తప్పడం అంటే ప్రాణం పోవడమే సమానం. అందుకే మాట అనవసరంగా ఇవ్వద్దండి ఎవరికి. ఏదైనా ఇచ్చే ముందు బాగా ఆలోచించి ఇవ్వండి. లేదంటే రేపు చెప్తానండి, మన్నాడు చెప్తానండి కావాలంటే, అప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది ఏముంది మాటే కదా, ఏముంది రేపు వస్తానన్నాను, రేపు కాకుంటే మన్నాడు కాకుంటే అతనున్నాడు, లేదు సంవత్సరం తర్వాత పోతాను, ఏమవుతుంది ఇప్పుడు, చెప్తే తప్పేముంది అంటారు. చెప్పవద్దు. నోటి మాట ప్రాణంతో సమానం. ముందు కాలంలో ప్రామిసరీ నోట్లు లేవు, నోటి మాటే. వాడికి 50,000 ఇచ్చినంటే 50,000 ఇచ్చినట్టే తీసుకున్నాను చెప్పిన వాడు తీసుకుంటాడు. నేను ఈలేనంటాడు కావాలంటే. నాకు వాడు ఈలేదని మాత్రం చెప్పడు, నోటి మాటే కదా. ఆ నోటి మాటకి అంత విలువ ఉంది. ఆ నోటి మాటపై నోటు మాట వచ్చింది ఇప్పుడు, అంత నోట్లతో వచ్చింది ఇప్పుడు, అవునండి. శివుడు తదాస్తన్నాడు. వెంటనే భస్మాసురుడు ఇంకా నేను టెస్ట్ చేస్తానన్నాడు. శివుడు కొద్దిగా పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ సీన్లో ఎవరు ఎంటర్ అయ్యాడు? మోహిని ఎంటర్ అయింది. ఎంటర్ అయిపోయి వీళ్ళంతా మాట్లాడుకుంటుంటారు, ఎవరికి ఏం వరం ఇస్తున్నా, ఎట్లున్నారు, ఏం కదా అని. పాపం ఈయన ఇచ్చేశాడు. విష్ణువు చూశాడు, శివుడు ఆపదలో ఉన్నాడు అనుకున్నాడు. వెంటనే మోహిని రూపం వచ్చాడు. వచ్చేసి ఇంకా ఎప్పుడైతే మోహిని గడబడిందో శివుని మర్చిపోయాడు. అంతే, సింపుల్. మోహిని డ్యాన్స్ చేస్తూ ఉంది, మోహిని ఎట్లా చేస్తే అతను అట్లా చేశాడు. లాస్ట్కు మోహిని తల మీద చేయబెట్టుకుంది, వాడు తల మీద చేయబెట్టుకున్నాడు, నాశనం అయ్యాడు, కాలిపోయాడు. అవునా? ఏదైనా సరే పరస్త్రీ వ్యామోహంలో పడితే ఇలాగే ఉంటుంది, భస్మాసుడి కథ అవుతుంది. కాబట్టి ఈ చెప్పడానికే అనేక చరిత్రలు అనేక విషయాలు చెప్పబడుతూ ఉంది. ఓకేనా? సో అందుకే స్త్రీ మోహం కూడదు. ఓకే, రెండవది ధనమోహం. ధనం అంటే అందరికీ తెలుసు కదండి, అందరి జేబుల్లో ఉందా, పర్సుల్లో ఉందా? ఓకే, ఉంటే మంచిదే. మీకు ఎక్కువైతే మన రవి ఉంటాడు, ఒక రిసీట్ బుక్ పెట్టుకొని ఉంటాడు, ఆయనకి ఇస్తే రాసిస్తాడు. కర్తాల ధ్యాన యజ్ఞానికి, వాడి యజ్ఞానికి, అన్ని మనకేమో ఉపయోగం అవుతుంది. ఓకే.
సో దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఈ ధనమోహం అన్నది ఇది మన జీవితంలో చాలా యాప్ట్గా ఉంటుంది ఈ విషయం తెలిస్తే. ఒక సాధువు నడిచి వెళ్తూ ఉన్నాడు. సో నడిచి ఆయనకు బాగా అలసట వచ్చేసింది. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆ యజమాని చూశాడు సాధువును. స్వామి లోపలికి రండి, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. సరే అని లోపలికి వెళ్ళాడు. ఆయనకు భోజనాలు అన్నీ పెట్టాడు. సో రాత్రి అయిపోయింది. ఇంకా ఈరోజు ఎందుకు వెళ్తారులేండి, రేపు మార్నింగ్ బయలుదేరండి మీరు అన్నాడు. సాధువు ఓకే అన్నాడు. ఇంకా ఉన్నాడు కదా అని పిచ్చాపాటి ఏదో ఆయన అడిగిన డౌట్లన్నీ అడుగుతున్నాడు. ఏమిటో స్వామి, ఈ సంసారం అయితే సుఖం లేదు, మీ పని హాయి అన్నాడు. మీ పని హాయి అన్నాడు. అయితే నా వెంటరా పోతాను, నీకు ముక్తి మార్గం చూపిస్తాను అన్నాడు. కానీ నాకు ఎక్కడ వీలైతుందిలే స్వామి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళను పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అన్నాడు. కరెక్టే కదా, సంసారంలో ఉన్నాక బాధ్యత నిర్వర్తించాలి కదా, లేదంటే సన్యాసిగానే ఉండిపోవాలి. సంసారం వచ్చాక పిల్లలు వచ్చాక వాళ్ళ బాధ్యత నిర్వర్తించాల్సిందే. అవసరం లేకుంటే అక్కడ వేరు ఆస్తులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు అనుకోవచ్చు. సో వాళ్ళని చూడాలి కదా అన్నాడు. ఓకే మంచిదని చెప్పి మాట్లాడుకుంటూ ఆయన మార్నింగ్ లేచి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ అదే సాధువు ఆ మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూశాడు. చూడడంలోనే ఆయన అక్కడ ఆగాడు కొంతసేపు. ఇంతకుముందు నాకు భిక్ష పెట్టారు కదా అనే ఉద్దేశంతో. ఆయన్ని చూసి మళ్ళీ యజమాని చాలా సంతోషపడి రండి స్వామి అని చెప్పి ఆయనకు భోజనాలు అన్నీ పెట్టిన తర్వాత, ఇంకా పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేనట్టున్నారు కదా, ఇంకా ఇప్పుడు వస్తావా నా వెంట అన్నాడు, ముక్తి మార్గం చూపిస్తానని. ఆ యజమాని తడబడుతూ, ఇప్పుడే కాదు స్వామి, పిల్లల పెళ్ళిళ్ళు స్థిరపడాలి కదా, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి కదా అన్నాడు. ఇది కూడా ఓకేనే, ఎందుకంటే ఇదంతా బాధ్యతే కదా, ఓకే ఇక్కడేం లేదు. మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సాధువు మళ్ళీ అదే మార్గంలో పోతున్నాడు. యజమాని ఆతిథ్యం ఇచ్చాడు. సాధువు అదే మాట రా అన్నాడు. ఈసారి యజమానిలో కొంచెం విసుగు కనపడింది. పిల్లలకు డబ్బు విలువ తెలియదు స్వామి, అందువల్ల నేను దాచిన డబ్బంతా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసాను అనుకో, పాడు చేసుకుంటారు, అందువల్ల ఆ చెట్టు కింద దాచాను. నేను మీలాగా అన్నీ వదిలేసి రావడం ఎట్లయితుంది, వాళ్ళకు నిదానంగా వీలు చూసుకొని చెప్పి నేను అప్పుడు కావాలంటే వస్తాను అన్నాడు. సో ముందు వరకు బాగానే ఉంది, పిల్లల పెళ్ళిళ్ళు అంతవరకు. సో ఇక్కడ మనిషికి మొదలైంది మోహం, తన మోహం, అంతే కదా. బాధ్యత అంతవరకు బాధ్యత ఉంది, మరి ఇక్కడికి వచ్చేటికి ఏమైంది, మోహంగా మారిపోయింది. కానీ ఇదంతా కూడా మోహం అనే విషయం ఆయనకు తెలియదు, ఆ యజమానికి. సరే ఓకే నీ కర్మ అనుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన మామూలుగా పోయే రూట్ అది. మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ సాధువు ఆ వెంట వచ్చాడు, ఆ దారెంట వచ్చాడు. అప్పుడు చూశాడు. సో బయట ఆయన కనపడలే. బయట కుక్క ఉండింది, ఆ చెట్టు కింద కుక్క కూర్చొని ఉంది. పక్కింటి వాళ్ళని అడిగాడు, ఈ ఇంటి యజమాని ఏమయ్యాడు అని. ఆయన చనిపోయినాడు స్వామి అని. ఓకే. అంతలోకే కొడుకు చూశాడు, రండి స్వామి అన్నాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. మా నాన్నగారు కాలం చేశారన్నాడు. ఓకే అన్నాడు. ఇంటి బయటికి వచ్చాక ఆయనకు ఎందుకో అనుమానం వచ్చింది. ఆ కుక్క పక్క చూశాడు, ఆ మంత్రజలం చల్లాడు దానిపైన. చల్లితే ఆ యజమాని కుక్కగా పుట్టాడు. ఏమిటి నీ పిచ్చి వ్యామోహము, కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాయాలనా, నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అంటే, స్వామి ఆ మాట మాత్రం నేను వినలేను, అక్కడికి కూడా కుక్క బతుకొచ్చినా కూడా ఆ మాట నేను వినలేను, ఎందుకంటే డబ్బు దాచిన సంగతి నేను ఇంకా పిల్లలకు చెప్పలేదు. ఎట్లా చెప్తాడు, భో అన్నాడు అనుకో, కట్టె తీసుకుని కొడతాడు. ఎవరు దాన్ని దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అనేస్తానే ఇంకేం సాధువు మాట్లాడలే. అంటే మనిషి మోహంలో పడకుండా ఎన్నెన్నో మనకు వస్తూ ఉంటాయి, ఏదో మార్గంలో చూపించబడుతూ ఉంటుంది. కానీ ఆ మోహంలో యథార్థాన్ని గ్రహించాం మనం, అవునా. ఇప్పుడు ఎన్నిసార్లు 3 సార్లు వచ్చింది అవకాశం, ఆయన గ్రహించలే. ఓకే నీ చావు నువ్వు చావు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి కొన్నాళ్ళకు ఆ సాధువు ఆ పక్క పోతూ ఉన్నాడు. ఆ ఇంటి వైపు చూశాడు, కుక్క కనపడలే. చెట్టు కింద చూశాడు, కుక్క కనపడలే. కానీ అక్కడ ఒక పాము కనపడింది అతనికి. ఆయనకు అర్థమైంది. మళ్ళీ దానిపై నీళ్ళు చల్లాడు. ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా అని అన్నాడు. ఆ ఒక్క మాట అనకండి స్వామి, నన్ను నా సొమ్ము పిల్లలకు కాకుండా ఇతరులకు దక్కనీయకుండా చూస్తాను,
అని చెప్పాడు మళ్ళీ దీనంగా. సరే ఇది అయ్యే పని కాదని సాధు ఇంట్లోకి పోయి, మీ నాన్న నాకు చెప్పాడు ఆ చెట్టు కింద డబ్బులు ఉన్నాయి, మీరు దాన్ని తవ్వి తీసుకోండి అని చెప్పి, పాముంది జాగ్రత్త అని చెప్పాడో లేదో, పాముంది అన్న మాట వినపడింది, డబ్బు వినపడింది, కర్రలు తీసుకుపోయి ఆ పాముని చంపేశారు. అంతే కదా. అయ్యో, ఇంకా ఆయన పూర్తిగా చెప్పగానే వాళ్ళు పాము ధనము అర్థమైపోయింది. కర్ర తీసుకోవడము, పాముని చంపడం. ఆ పాము చంపుతుంటే ఆయన దీనంగా ఋషి వంక చూశాడు. ఏమి లాభము, ఏం సాధించినట్టు? సో ఈ ధనమోహం వల్ల ఇదే పరిస్థితులే మనకు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ పేపర్లో ఒకటి వచ్చింది. నిజంగా మనం ఇది ఎప్పుడెప్పుడో చదివింది అనుకుంటున్నాం, జరిగింది అనుకుంటున్నాం. ఇదంతా మన నిత్య జీవితంలో ఉందనేది కదా, మన జీవితంలో జరుగుతున్నాయి కదా, నిజం ఒప్పుకుంటున్నారు కదా. ఆయన ఒక మలేసియా వ్యాపారస్తుడు, ఆనందకృష్ణన్ అని చెప్పేసి, ఆయన 40,000 కోట్లకు ఆస్తిపరుడు. 40,000 crores, 40,000 కోట్లు. ఆయన మలేసియాలో 3వ ధనవంతుడు, ముగ్గురులో ఒకడు ఆయన. ఆయన కొడుకు సిరిపన్నో అని 18 ఏళ్ల వయసులో ఆయనకెందుకో ఈ బౌద్ధ మతాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. అంతే, ఇంకా ఇంట్లో చెప్పేశాడు, నాన్న నాకు ఇది అవసరం లేదు, నేను ఇంకా ఈ సన్యాస మార్గంలో పోవాలనుకున్నాను అన్నాడు. ఆయన కూడా ఎక్కడ ఆపలేదు కొడుకును, చాలా సంతోషంగా సాగనంపాడు. 18 ఏళ్ల వయసులో ఆయనకు 40,000 కోట్ల ఆస్తిపడు అనుకో, తండ్రి ఆస్తి కొడుకే కదా వచ్చేది. సో దాన్ని ఆయన వద్దనుకున్నాడు. సామాన్య జీవితం గడుపుతున్నాడు, ఇప్పుడు కూడా మలేసియా దగ్గరలో ఉన్నాడు ఆయన. ఆయన ఆధునిక సిద్ధార్థుడు అనవచ్చు మనం. అంటే ఇప్పటికీ ఉన్నారు. అంటే నువ్వు వెళ్తున్న దారి నీకు సక్రమంగా అర్థమైపోయి, ఇంకా జీవితం అంటే ఏంటో తెలిసినాక ఈ మోహాలు ఏముండవు. మనకున్న చిన్న చిన్న వాటిని వదులుకోవడానికే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. బట్ అక్కడ 40,000 కోట్లు అట్లా వదిలేశాడు. బుద్ధుడు అదే పని చేశాడు కదా. ఎంతమంది చేయలేదు అట్లా? ఎంతోమంది చేశారు. వాళ్ళ వరకు ఎందుకబ్బా. మన పత్రిజీ గారే ఉన్నారా, ఆయన వదిలేశాడా లేదా? అన్నిటిని వదిలేశాడు. మరి అది చాలదా మనకి ఎగ్జాంపుల్? ఆయనకి ఎక్కడుంది మోహం? ఆయనతో పాటు సరిసమానంగా ఉన్న వాళ్ళం మనం. ఆయన కాలంలో జీవించామని గొప్పగా చెప్పుకోవచ్చు మనం. మరి అటువంటి మహాత్ముడు మనకి ధ్యానబోధ చేశాడు. మరి ఆ మోహాన్ని మనం వదలలేమా? ఆయన గుర్తు చేసుకుంటే ఆ మోహం వస్తుందా మనకు? ఒకవేళ ఉన్నా కూడా పోవాలి కదా. ఒక్కసారి మనం పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి, ధన సంపాదన అవసరమే. అట్ ది సేమ్ టైం వివేకం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇహమే కాదు, పరం కూడా ఉంది. ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. అందువల్ల ధనాన్ని ఎంతవరకు అవసరమో అంతే పెట్టండి, దాని మోహంలో పడవద్దు. నెక్స్ట్ పుత్రమోహం. వనవాసానికి వెళ్ళిన శ్రీరాముడు లేని లోటును తట్టుకోలేక మహాపరాక్రమవంతుడు, మంచి రాజ్యపాలకుడైన దశరథుడు పుత్రుని ఎడబాటును తట్టుకోలేక చాలా బాధపడిపోయి చనిపోయాడు. అవునా? చాలా బాధపడిపోయాడు. ఈ కాలంలో సంతానం పెడదారిన పట్టి దుర్వ్యసనాలకు లోనై వాళ్ళు ఏ రకంగా పోతున్నా వాళ్ళ మీద మోహంతో వాళ్ళను మందలించకుండా, ఎవరైనా చెప్తే శ్రేయాభిలాషలు చెప్పినా వాళ్ళపైన కసురుకుంటూ, మావాడు మంచోడు, మీరు ఎక్కడ చూసినారో ఎప్పుడు చూసినారో ఏమో అని అనుకుంటూ ఆ మోహంలో పడిపోయి ఆ సంతానాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. దీన్ని పుత్రమోహం అంటారు. ఇది చాలా రకాలుగా మనం పేపర్లో చూస్తున్నాం, సినిమాల్లో చూస్తున్నాం, నిజ జీవితంలో కూడా చూస్తున్నాం. బాగా డబ్బు ఉంటుంది, వాడికి ఒక మంచి కాస్ట్లీ కార్ కొనిస్తారు. అది వాడు అట్లా అంటేనే జూనియర్ వెళ్ళిపోతా అంటారు. అట్లే వాడు కూడా డాష్ కొట్టి వాడు కూడా జూనియర్ వెళ్ళిపోతుంటాడు పైకి. ఎన్నో ఇన్సిడెంట్లు ఇవన్నీ. అవునా? నీకు పుత్రమోహం. ఈ పుత్రమోహం వల్లనే జరిగేది ఇదంతా. నీకు ఎంతైనా ఉండని ఒక పద్ధతిలో పెంచు, ఒక క్రమశిక్షణకి ఇవ్వు,
దేహం విలువ తెలియజేయి, చావు విలువ తెలియజేయి, జీవితం విలువ తెలియజేయి. ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాడికి నువ్వు ఏమిచ్చినా, వీడు ఏమిచ్చినా పర్వాలేదు, వీడు ఎటువంటి ఇబ్బంది కలిగించాడు, వాడు కలిగించుకోడు అన్నప్పుడు నువ్వు ఏమైనా తీసి అన్నీ రాసి వాడికి నష్టం లేదు. అందుకే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ కొడుకులను వెంటనే సీఈఓలు చేసేయరు. వాళ్ళను చిన్న చిన్న స్థాయిల్లో వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ ఫ్యాక్టరీస్లోనే వాళ్ళతోనే పని చేయిస్తారు. ప్రతి స్టెప్పులోనూ వాళ్ళ అవగాహన చేసుకున్న తర్వాతనే వాళ్ళకి పెద్ద పోస్ట్ ఇస్తారు వాళ్ళు, కొడుకులైనా సరే. సో మనకు ఆ జ్ఞానం లేదు. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, మనకు చాలా విషయాలు తెలియవండి. ఎంతసేపు ఉన్న వాళ్ళు బయట వాడు కోట్ వేసుకొని కార్లో దిగిందే చూస్తాం, కానీ దాని వెనకాల వాడి శ్రమ ఏంటో చాలామందికి తెలియదు. ఇవన్నీ మనం గమనిస్తే వాళ్ళ హిస్టరీస్ మనం చదివితే తెలుస్తుంది మనకు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, కష్టపడి ఆ స్థాయికి ఎలా వచ్చారో తెలుస్తుంది. మనకు కేవలం వాళ్ళ 1,00,000 కోట్లు ఉంది, 2,00,000 కోట్లు ఉందని తెలుస్తోంది, కానీ ఇవన్నీ వాళ్ళ అనేక కష్టాల తర్వాత, నష్టాల తర్వాత పైకి వచ్చిన వాళ్ళే. కానీ దాన్ని ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి కూడా కొంత నీకు జ్ఞానం కావాలా. కానీ ఆ పుత్రమోహంలో పడిపోయి ఇవన్నీ పట్టించుకోకుండా వాడు ఏమడిగితే తీసిస్తుంటాము, నష్టపోతుంటాం. వాడు చెడిపోయినప్పుడు అయ్యో 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 నెత్తి నోరు బాదుకుంటుంటారు. అవునా? సో ఇవన్నీ కూడా ఆ పుత్రమోహం నుండి బయటపడాలి అంటే మనకు కొంత శాస్త్ర జ్ఞానం ఉండాలి, మన పిల్లలకు ఆ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉండాలి. ఒక రామాయణం గురించి, భారతం గురించి, భాగవతం గురించి, ఉపనిషత్తుల గురించి ఇవన్నీ కొద్ది కొద్దిగా వాళ్ళకి చెప్తూ ఉంటే, ఇప్పుడు కథలు మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అట్లా చెప్తూ ఉంటే వాళ్ళు పెడదానిని పట్టకుండా, ఆ పుత్రవ్యాహంలో మనము పడకుండా మనకి ఈజీ అవుతుంది ఇది. ఓకేనా? అప్పుడే మనం పుత్రవ్యాహం నుండి బయటపడతాం, లేదంటే దాంట్లో అలాగే ఉండిపోతాం. 4, ఆస్తులపై మోహం. ఆస్తులు అంటే తెలుసు కదండి, అందరికీ తెలుసు ఆస్తులు అంటే. ఓకే, అందరికీ ఉన్నాయి కదా. నాకేం రాసియద్దులేండి, ఎందుకంటే ఆస్తులు ఎక్కువైతే అవస్థలే. అవసరాలకు మించి ఎన్ని ఆస్తులున్నా బంధాలే, అందులో మనం బంధీలమే. వాటిని కాపాడుకోవడంలోనే, చూసుకోవడంలోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. మనం భూమి మీదకి వచ్చింది ఆస్తులు పోగు చేసుకోవడానికి కాదు. ఇక్కడ అనుభవించాల్సింది అనుభవించి, నేర్చుకోవాల్సింది నేర్చుకొని వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఏదో శాశ్వతంగా లేము మనం ఇక్కడ ఎవరు కూడా. కానీ ఆ సత్యం తెలుసు, శాశ్వతంగా ఉండము అని చెప్పి. ఒక ఇల్లు ఉండడానికి, ఒక ఇల్లు మంచిదే. మళ్ళీ 2 అంటాడు, 3 అంటాడు, అపార్ట్మెంట్ అంటాడు, 1 ఎకరం, 2 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు. ఏం చేసుకుంటావయ్యా? పోతే ఎంత? 6 అడుగులు చాలు. ఏది నిన్ను బూడ్చాలంటే, కార్చాలంటే అది కూడా అవసరంలా, బూడిదనే మిగిలేదు. అంతే కదా. ఇక్కడ మనకైతే బూడ్చాలన్న స్థలం అయితే ఫ్రీనే, కానీ కొన్ని చోట్ల బూడ్చాలంటే కూడా ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ఇట్లా 6 అడుగులు వాడి లగవును బట్టి, పొడవును బట్టి ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. అది తప్పదు, అది అట్లా ఉంటుంది పరిస్థితి. అవునా? అందుకే ఇక్కడ మనము కొంతగా ఆలోచించాలి. ఆస్తులు ఎక్కువే కొద్దీ తినడానికి తిండి కూడా సమయం సరిపోదు నీకు. తినే సమయం కూడా నీకు సరిపోదు. వాడెవడో ఫోన్ చేస్తాడు, వీడెవడో ఫోన్ చేస్తాడు, ఆ వ్యాపారం అంటాడు, సరే మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తానంటాడు. మళ్ళీ వస్తాడో రాడో, తింటాడో తిండో. అందుకే ఆ అన్నం మెతుకుపోయినా నీ పేరు రాసి ఉండాలంటారు కదా. అవన్నీ ఊరికే రాలేదు, దీనిల కోసమే ఇట్లాగే వచ్చాయి. ఆస్తులపై మోహం. అందుకే జాగ్రత్తగా అవసరం ఎంత కావాలో అంతే సంపాదించు, ఆనందంగా జీవించు. అప్పుడే ఈ ఆస్తుల మోహం అనేది నీకు ఉండదు. ఓకే. నెక్స్ట్, దేహంపై మోహం. దేహం అంటే మన శరీరం, అవునండి. పుట్టిన ప్రతి జీవికి షట్వికారాలు ఉంటాయి. షట్వికారాలు అంటే ఉండటం అంటే తల్లి గర్భంలో ఉండటం, పుట్టటం, పెరగటం, పరిణామం చెందటం, క్షీణించడం, నశించడం. ఈ 6 సాధారణం, ప్రతి జీవికి ఇవి సాధారణం. అవునా? దీంట్లో ఏమీ ఎగ్జంప్షన్స్ లేవు. మన చుట్టూ ఉన్న పశు పక్షాదులకు కూడా ఇవే, అవి కూడా ఈ 6 ధర్మాలు ఉంటాయి వాటికి. కానీ ఇక్కడికి వచ్చాక ఈ దేహంలోకి నువ్వు వచ్చావు. ఈ దేహమే నేను అనుకుంటున్నావు.
ఈ నేను దేహం కాదు, నేనే, నేను వేరే, ఈ దేహం వేరే. ఈ రెండు కాంబినేషన్ అంతే. దేహాత్మ, దేహము ప్లస్ ఆత్మ, దేహాత్మ. ఎప్పుడైతే ఈ దేహాన్ని నాకు ఇదే కైలాసము, ఇదే వైకుంఠము, ఈ దేహమే నాకు శాశ్వతము, ఈ దేహం తర్వాత మళ్ళీ ఇంకేమీ లేదు అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఆ మోహంలో ఉన్నట్టే. వాడు ఈ దేహాన్ని పువ్వులా చూసుకుంటున్నాడు అనుకో, నష్టపోతాడు. అట్లనే అధ్వానంగా చూసుకున్నాడు అనుకో, నష్టపోతాడు. దీన్ని ఎంత చూడాలో అంతే చూడాలి, దీనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇది నువ్వు కాదు, గుర్తుపెట్టుకో, ఇది నీది కాదు. ఈ మోహం చేత దీన్ని అతిగా చూసుకుంటున్నాం. అతి సర్వత్రా వర్జయేత్. ఈ దేహాన్ని నువ్వు అంతగా చూసుకుంటే అది ఏకుమేకే కూర్చుంటుంది. జాగ్రత్త. ఈ అతి జాగ్రత్త మానసిక రుగ్మతగా మారుతుంది. అందుకే చాలామంది వాటర్ కానీ అవి కానీ ఇవి కానీ బాటలలో పట్టుకొని పోతుంటారు చాలామంది. జాగ్రత్త కదా. మంచిదా చెడ్డదా అది? ఎందుకు లేనిపోయిందంటే ఊరికే ఉంటే అయిపోయా కదా. ఎందుకంటే దాన్ని చాలా సున్నితంగా తీసుకున్నామనుకో, వెంట వాటర్ బాటిల్ కావాలి. లేదు ఎక్కడ పడితే అక్కడ తాగినామనుకో. ముందు కాలంలో ఎక్కడున్నాయండి వాటర్ బాటిళ్ళు? మరచెంబుల్లో తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఎన్ని రోజులు వస్తాయి మరచెంబుల్లో? స్టేషన్లో దిగితే, బస్ స్టేషన్లో దిగితే అక్కడ వాటర్ దాంట్లో ఉంటే ఏది ఉంటే అది పట్టుకొని తాగుతూ ఉంటుంది. ఏమన్నా అవుతున్నా అప్పుడు? రోగాలు ఏమన్నా వస్తానా? మరి ఇప్పుడు వాటర్ బాటిల్ కొనే పరిస్థితి వచ్చేసింది. వేరే ఊరికి పోతే వేరే వాటర్ తాగాలంటే భయము. అందుకు బిస్లరీ అంటాం. అది ఎంత ఘోరంగా ఉంటున్నాయి అంటే అవే కాదు, ఏవైనా సరే ప్యాక్డ్ వాటర్ ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే ఆ వాటర్ ఎట్లా వస్తుందో మీరు ఎప్పుడైనా లారీలో చూసారా? మొత్తం ఎండ పడుతూ ఉంటుంది ఆ వాటర్ బాటిల్ మీద. భయంకరమైన ఎండలో వస్తుంటాయి. లోపల ఈ ప్లాస్టిక్ మాలిక్యూల్స్ ఉంటాయి, అది నీళ్ళలో కలుస్తూ ఉంటుంది. సో ఆ నీళ్ళని మనం తాగుతున్నాం. కొద్దిగా ప్లాస్టిక్ బండ్లు కూడా వెళ్తూ ఉంటుంది. మనకు తెలియకనే రోగాన్ని రోజు తాగుతుంటాం బాటిల్లో పెట్టుకొని. ఇంతకుముందు మున్సిపల్ వాటర్ వస్తే బాగా కాచుకొని కుండలో పోసుకొని తాగుతుంటాం, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాడు బండి వేసుకొని వస్తాడు, బండి వచ్చే ముందు పాట కూడా వస్తుంది. ఆ పాట వస్తే వాడు వస్తున్నాడని బిందె తీసుకొని బయటకు వస్తూ ఉంటాం. మంచి నీళ్ళు తాగుతున్నాం. ఏది మంచి, ఎక్కడ మంచి? అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు నీళ్ళు తాగండి, ఏమీ కాదు. మొదట్లో కొద్ది కష్టం అనిపిస్తుంది, ఏదో జలుబు చేసినట్టో గొంతు పోయినట్టో ఏదో అనిపిస్తుంది. లోపల వ్యాధి నిరోధక శక్తి అనేది ఒక పెద్ద మిషన్ ఉంది మనకు, ఒక పెద్ద సిస్టమ్ ఉంది బాడీలో, అది సరి చేసుకుంటుంది. దానికి ఏం పెద్ద బాధపడే పని లేదు, భయపడే పని లేదు. ఫస్ట్ ఆ భయం తీసేయండి దాని లోపల నుంచి. హోటల్లో వెళ్తే వాడు ఫస్ట్ వాటర్ బాటిల్ తీసి పెడతాడు, నాకు వద్దంటే విచిత్రంగా చూస్తాడు. వీడు అనాగరికుడు అనుకున్నట్టు వాడు, వీడు ఇంక ఏం పనికి వస్తాడప్పా జీవితంలో అనుకుని. వాడు ఏ నీళ్ళు పెట్టింటే అవే తాగాలి. ఏమవుతుంది? ఏం కాదు. ఏమన్నా అవుతుందంటే అవుతుంది, ఎందుకు మనమే అనుకున్నాం కాబట్టి. అట్లా దేహంపై మోహం వదలండి, అప్పుడు ఈజీగా పైకి వెళ్తాం. లేకపోతే ఇక్కడే తిరుగుతూ ఉంటాం. అందుకే మనిషి చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాల్లో ఏదో చేస్తూ ఉంటారు, అవునా? ఒకరు 11 రోజులని, ఒకరు 16 రోజులని, ఏదో రకరకాలుగా. దాని యొక్క అర్థం ఏంటంటే వాడికి చెప్పడం, ఇంకా నువ్వు ఇక్కడ చనిపోయినావు, ఇక నువ్వు వెళ్ళిపో, మా కథ మేము చూసుకుంటాం, నీ కథ నువ్వు చూసుకో అని వాడికి చెప్పడం ఇది. కానీ ఇక్కడున్న వాళ్ళకి అది తెలియకుండా, అయ్యో ఆయన చనిపోయినాడు, అయ్యో ఆమె చనిపోయింది, నా కొడుకు చనిపోయా, కూతురు చనిపోయా, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారని రోడ్స్ మొత్తుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అయ్యో ఎంత ప్రేమ నా మీద అని. అట్లా పైకి పోలేక, కిందికి రాలేక, కింద దేహం లేదు పోవడానికి, పైకి పోలేడు. ఇది లాగుతూ ఉంటుంది బంధం. నరక యాతన పడతారు. చాలామందికి సత్యం తెలియదు, అది ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ కాదు, అజ్ఞానం. మొదట్లో చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది, అంతే. అక్కడితో ఒక్క ఏడుపు ఏడిచి వదిలేయాల.
ఆ ఏడుపును కంటిన్యూ చేస్తున్నాం మనం. దేహంపై మోహం, అది కంటిన్యూ చేయవద్దు. నేను ధ్యానానికి రాకముందు నాకు ఒక అబ్బాయి పుట్టాడు, చనిపోయాడు. నాకు చాలా బాధ అనిపించింది, ఏడ్చాము కూడా. ఒక 2 రోజులు 3 రోజులు బాధపడ్డాము ఇద్దరు. తర్వాత అమ్మాయి పుట్టింది, ఓకే. మళ్ళీ అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత అప్పటికి నేను ధ్యానంలో ఉన్నాను. ధ్యానం ఉన్న తర్వాత కూడా అబ్బాయి చనిపోయాడు. ఇంకా అంటే ధ్యానంలో ఉంటే చనిపోరని కాదు, ఆ అబ్బాయి చనిపోయాడు అంతే. తర్వాత ఏడుపు వచ్చింది ఒకసారి. పత్రికారు వచ్చారు. నేను అడిగాను, సార్ మనమేమో క్లాసుల్లో చెప్తున్నాము ఈ మోహం వదలాలని చెప్పేసి, మరి మా అబ్బాయి చనిపోయడం నాకు ఎందుకు ఏడుపు వచ్చింది అని అడిగాను. చాలా బాధపడ్డావా, ఆ రోజంతా బాధపడ్డావా అన్నాడు. లేదు సార్, ఒక్కసారి బాధ అనిపించింది, కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చాయి, ఇంకా ఆ తర్వాత మళ్ళీ బాధలు అనిపించలేదు. ఎందుకంటే ఇది సహజమే అన్నది లోపల అనుభవించాను నేను, ఇంకా నాకేం బాధ అనిపించలేదు అన్నాడు. ఏదైనా అంతేనయ్యా, ఒక్కసారి బాధ కలుగుతుంది, ఎందుకంటే దేహ సంబంధం ఉంది కదా, అందువల్ల బాధ కలుగుతుంది. దాన్ని తలుచుకొని తెరిచావనుకో, అది అజ్ఞానము. ఎప్పుడైతే ఒక్కసారి తలుచుకొని అక్కడ వదిలేసినారంటే అది దుఃఖరాహిత్య స్థితి అని చెప్తారు. మరి పత్రికారు మదర్ చనిపోయారు. అప్పుడు నాకు న్యూస్ వచ్చింది చనిపోయినట్టుగా. మేము వెంటనే వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు సార్కి ఫోన్ చేశాను, సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మీ మానసిక పరిస్థితి అని అడిగాను ఓపెన్గా. ఎందుకంటే ఎవరిని అడగాలి నేను, ఎవరిని అడిగితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకు. సో ఆయన్ని అడగాలి. అది సందర్భం అవునో కాదో నాకు తెలియదు, బట్ నన్ను అడగాలనిపించింది, అడిగాను. ఈ భూమి మీద ఉన్న ఏకైక బంధము తల్లితో బంధం, పేగు బంధం ఒకటేనయ్యా. అది పోయినప్పుడు కొంత బాధ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఇంకా ఏ బంధం ఈ బంధంతో పోల్చలేము అని చెప్పారు. సో ఒక సత్యం ఒక్కసారి ఈ విషయం తెలిసిపోతే ఇక దేనికి మనకు దేహంపై మోహం ఉండదు. పోయింది ఒక దేహము, ఇదొక దేహము, మళ్ళీ ఈ దేహం కూడా వెళ్ళిపోతుంది అన్న జ్ఞాన పరిధి మనం పెట్టుకుంటే దేనికి బాధించదు. ఏదో కొద్దిసేపు ఆ బాధ ఉన్నా అది పెద్దగా ఇబ్బంది కలిగించదు. శారీరక ధర్మం ఉంటుంది కదా కొద్దిగా, అన్ని రోజులతో ఉన్నప్పుడు వాళ్ళ అనుభవాలు, అనుబంధాలు, మాటలు ఇవన్నీ ఉంటాయి కదా, కొద్దిగా బాధ అనిపిస్తుంది అంతే. ఆ తర్వాత ఇంకేం ఉండదు మనకు. అలా ఉంది అంటే అజ్ఞానం ఉన్నట్టే అది. సో ఇట్లా విషయాలు తెలుసుకున్నప్పుడు పదే అనుకున్నప్పుడు దీని నుంచి కొంచెం బయటపడతాం మనం. అవునా అండి? అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. 6వది సౌందర్య మోహం. ఈ కాలంలో, ముందు కాలం తక్కువ ఈ సౌందర్యం మీద ఇంట్రెస్ట్. ఈ కాలంలో మాత్రం చాలామంది పిల్లల నుండి పెద్దల వరకు ఈ సౌందర్య మోహంలో ఉన్నారు. ఈ సహజ సౌందర్యం వల్ల ఎప్పుడు ఇబ్బంది ఉండదు. చాలామంది ముఖ్యంగా అంటే మగవారు కొంచెం తక్కువ, కానీ ఈ కాలంలో పిల్లలు మగవారు కూడా ఆడవాళ్ళతో తక్కువ ఏం లేదు. ఆ హెయిర్ స్టైల్స్ కానీ, వేసుకునే డ్రెస్సు కానీ ఇవన్నీ ఏం తక్కువ ఏం లేదు ఇప్పుడు. అవునండి? కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రాసుకున్న క్రీములు, అందంగా కనపడాలని తహతహ, ఇదంతా సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. సో కొంత బాగా కనపడాలని ఉండడం మంచిదే, అంతేగాని ఇంకా నిరంతరంగా ఒకసారి ఒక ఫౌండేషన్ వేస్తే, అంటే ఒకసారి ఒక పౌడర్ పూస్తే 24 గంటలు పోదది. అట్లాంటివి వేసుకోవడం ఇవన్నీ చాలా ఉన్నాయి. సిటీస్లో వెళ్తే తెలుస్తూ ఉంటుంది. ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఇంకా వాళ్ళు తోముతారు, ఇంకా తోమి ఇంకా తోలు ఒక్కటి కొద్దిగా ఉంటుంది, ఇంకొకసారి తోమితే తోలు కూడా చేతికి వస్తుంది బ్యూటీ పార్లర్లో. అట్లా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది అది? సహజ సౌందర్యం ఎట్లా ఉండాలంటే నీ లోపల ఆత్మ సౌందర్యం నుంచి వస్తుంది సహజ సౌందర్యం. నీ ఆత్మ ఎప్పుడైతే నీ లోపల ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా జీవిస్తున్నావంటే అది నీ ఫేస్లో ప్రతిఫలిస్తుంది. ఒక కళ వస్తుంది, ఒక తలతల మెరుస్తుంది ఫేసు. నువ్వు ధ్యానం బాగా చేస్తూ ఉండు, ఏది ఉంటే అది హ్యాపీగా తింటూ అలా జీవితం గడిపేస్తూ ఉంటే వాళ్ళ ఫేసులు చూస్తేనే నీకు అర్థమైపోతుంది వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది. అది సౌందర్యం అంటే. కానీ ధ్యానం చేస్తున్న వాళ్ళకు ఈ సౌందర్యం ఉంటుందండి. మగవాళ్ళకు ఉంటుంది, ఆడవాళ్ళకు ఉంటుంది. ఆడవాళ్ళకు కొంచెం ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే వాళ్ళకు మీసాలు గడ్డాలు ఉండవు కాబట్టి తొందరగా కనబడుతుంది. మగవాళ్ళకు కొంచెం కష్టం,
వాళ్ళకి ఎక్కడ కనపడాలి? ఈ ఫేస్లో ఈ భాగంలో బాగా కనబడుతుంది. ఈ నుదురు, ముక్కు ఇదంతా బాగా కనబడుతుంది. ఇవన్నీ కూడా. సో ఆ మోహం నుండి బయటపడాలి. అవి వేసుకుంటేనే బాగా కనబడతాం, ఇవి వేసుకుంటేనే బాగా కనబడతాం. ఏదో పెళ్ళిళ్ళకు వాటి వీటికి అడప వేసుకోవచ్చు అంతే. బట్ ఇంకా 24 గంటలు అదే ధ్యాసలో ఉండవద్దు. దాని నుంచి బయటపడాలి. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మన ధనాన్ని, సమయాన్ని రెండు వేస్ట్ చేసుకుంటాం. డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుందండి దాన్ని మెయింటైన్ చేయడానికి. అవునా కదా? చాలా ఖర్చు వస్తుంది. ఒక్కసారి బ్యూటీ పార్లర్ పోయేస్తే 3,000, 4,000, 5,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకు కూడా వస్తుంది అంత ఖర్చు. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది. సో ఈ ఆత్మ సౌందర్యాన్ని ధ్యానం ద్వారా సులభంగా పొందవచ్చు, ఫ్రీగా పొందొచ్చండి. అవునా కదా? ఒక్కసారి ధ్యానానికి చప్పట్లు. లోకమోహం, ఈ లోకం పైన మోహం. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఈ మూడు అడ్డంకి. అదే లోకమోహం. దేహవాసన అంటే స్మెల్ రావడం కాదు, దేహం పైన మోహమే. ఓకే. లోకమోహం. వీళ్లకు, ఈ లోకమోహం ఉన్న వాళ్ళకు ఈ లోకం తప్ప ఇంకా వేరే లోకం గురించి ఆలోచనే ఉండదు. అరే మనం ఈ లోకంలో ఎట్లా వచ్చాము, ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాము, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాము అన్న ధ్యాసలు ఏమి ఉండవు. చెప్పినా వినిపించుకోరు, వాళ్ళకు చెవికి ఎక్కదు. ముందు ఈ లోకంలో చూసుకుందాంలే భయ్యా, పైకి పోయినాక పైన చూసుకుందాంలే అంటారు. అవునా? పైన పోయినాక చూసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఏం చేసావో పైన అదే నీకు. ఈ లోకంలో నువ్వు ఏమి చేసావో, ఎంతసేపు ఉన్నా వాడేం సంపాదించాడు, వీడేం సంపాదించాడు, వాడు అన్ని బిల్డింగ్లు వాడికి ఎట్లా వచ్చాయి, వీడికి ఇంట్లో ఎట్లా వచ్చినాయి బిల్డింగ్లు అనుకొని ఈ లోకంలో ఈ వాసనలో ఉన్నవాడికి నువ్వు పైలోకాలు వెళ్ళినాక ఇదే లోకం లాంటిదే లోకంలో నువ్వు వెళ్తావు. ఈ లోకంలో ఎట్లా ఉందో ఇదే లోకంలాగా నువ్వు ఆ లోకంలో వెళ్తావు. అక్కడ కూడా ఇదే చేసుకుంటూ ఉంటావు. నువ్వు నీకు ఏమి తెలిస్తే అదే చేస్తావు, అంతే కదా? ఏం తెలిస్తే అదే చేస్తావు, ఏమి మాట్లాడితే అదే మాట్లాడతావు. ఇంకా వేరే నీకేమీ తెలీదు. సో వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీడి యొక్క దృష్టి బాహ్యమే ఉంది కానీ అంతరంగా లేదు. వీడు అనేక వందల వేల జన్మలు వృధా చేసుకుంటాడు ఈ లోకమోహంతో. వాడు ఎంత సంపాదిస్తే నీకెందుకయ్యా, వాడు ఎంత ఖర్చు పెడితే నీకెందుకు, అది కూడా వీడికే బాధ. వాడికి ఉద్ధరగా వచ్చింది ఎక్కడి నుంచో, అందుకు వాడు ఇష్టానుసారం ఖర్చు పెడతాడు. జడ్జిమెంట్ మళ్ళీ అక్కడ. అంటే వాడి యొక్క ఈర్ష్యను, అసూయను ఏదో రూపకంగా వాడిపైన వేయాలి. అదంతా నీకు అనవసరం కదా. నువ్వు పాపం చూసి చేసుకుంటున్నావే తెలియకనే, నీకెందుకు అబ్బా అదంతా? ఇదంతా కూడా రజోగుణ ప్రభావం. అందుకే ఈ లోకమోహం నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మేలు. అయ్యా ఈ లోకానికి నేను ఒక విజిటరు, నువ్వు ఇక్కడ ఈ లోకానికి ఒక విజిటర్ అంతే. అలా చూసిపోవడానికి వచ్చావు, చూసిపో అంతే. వాంత నీకు సంబంధం లేదు. ఒకవేళ అడుగు విశేషాలు, నువ్వు ఏం చూసావు అని. విశేషాలు చూస్తే చెప్తే విను, నీకు చేతనైతే నువ్వు వెళ్ళు, లేదంటే వదిలేయి. వాడి సంపాదనతో నీకు పని లేదు, వాడి సంసారంతో నీకు పని లేదు. నీ సంసారం నీ కథ నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నీ వరకు నువ్వు ఉంటావో ఈ లోకంలో, నీకు చేతనంత వరకు ఏం చేయాలో అది చేసి వెళ్తుంటావో ఈ లోకమోహం నుంచి బయటపడతావు. లేదంటే అనేక జన్మల పర్యంతము మళ్ళీ ఇలాంటి జన్మలే నీకు వస్తూ ఉంటాయి. అందుకే బహు జాగ్రత్తగా ఈ లోకమోహం నుంచి బయటపడాలి. అందుకే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం కొద్దిగా అంటిస్తే, కొద్దిగా అలా రాస్తే వాళ్లకు ఈ లోకమోహం మీద పడకుండా ఉంటారు. ఇది బాధ్యత ఎవరు చూసుకోవాలి? ఇంట్లో పెద్దలు చూసుకోవాలి, గురువులు చూసుకోవాలి, తల్లిదండ్రులు, ఇవన్నీ వాళ్ళంతా చూసుకోవాలి. మాకేమిలే అనుకుంటే కష్టం అవుతుంది. ఏదో సందర్భంగా ఏదో కథ చెప్పి వాళ్లకు ఈ ఆధ్యాత్మిక వైపు మళ్లించాలి. అందువల్ల పెద్దలు ఫస్ట్ చదవాలి, పుస్తకాలు చదవాలి. పుస్తకాలు మనం చదవకుండా పిల్లలకు చెప్పాలంటే ఎట్లా సాధ్యమవుతుందండి? ఏమని చెప్తాను చెప్పు? ఒక కథ చెప్పినా కూడా కరెక్ట్గా ఉండాలి కదా, అది వాడు మెదడులో ఎక్కాలి కదా. అవునా కదా? అందువల్ల పెద్దలు చదవాలి, మన బాధ్యత అది. మనం చదవకుండా వాళ్ళు ఎంతసేపు ఉన్న పుస్తకాల పురుగులండి అని అన్నాం అనుకో, లాస్ట్ వాడు పురిగి అయిపోతాడు. ఇంకేం లేదు, వాడి జీవితం వ్యర్థం చేస్తున్నాం.
వాడు వ్యర్థం చేసుకుంటున్నాడు. ఇదంతా మన బాధ్యతే. మన బాధ్యతలు వేరే వారి మీద నెట్టడానికి వీలు లేదు. వస్తువులపై మోహం 8వది. అవసరమైనవి దర్జా కోసం, ఇతరులు చూపించుకోవడానికి ఇలా అనేక రకాలుగా కొంటుంటాం. బాగా గుర్తు చూసుకోండి. దర్జా కోసం కొంటాం, కొన్ని వాళ్ళ ఇంట్లో ఉంది కదా మా ఇంట్లో ఉండాలని కొంటాం. నీకు అవసరం లేదు అది, అయినా కొంటాం. ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ చూపిస్తుంటారు, మనం చూపించుకోవాలి. అవసరం ఉందా లేదా చూడండి. దర్జా కోసం కొనవద్దు. నీ యొక్క డాబు దర్భం చూపించుకోవడానికి కొనవద్దు. ఒకవేళ అది అవసరమైతే, ఆ చూపించుకోవడం నీ వ్యాపారానికి ఏదైనా అవసరమైతే పెట్టుకో, కానీ ఊరూరికే మాత్రం పెట్టుకోవద్దు. ఇంకా కొందరు అప్పు చేసైనా కొంటుంటారు. ఇంకొకటి ఇప్పుడు బాగా వ్యాపారస్తులకు బాగా తెలుసు, బై 1 get 2, 1 కొంటే 2 ఉచితం. అవునండి, ఎక్కడ చూసినా బోర్డులు ఉంటాయి. 1 కొనండి 2 పొందండి. వాడు ముందుగానే ఆ 3టికి రేట్లు వేసింటాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మోసపోయిన ఎగ్జాంపుల్. ఒకటి ఫేస్ వాష్ కోసము ఒక మార్ట్కి వెళ్ళాను. అంటే సూపర్ మార్కెట్ అనుకోండి, పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి పేరు చెప్పలేదు. మార్కెట్కి వెళ్ళాను. అది 1+1 ఆఫర్ అన్నాడు. సో దానిపైన చూస్తే అది 100 ml 120 రూపాయలు, 250 రూపాయలు ఉంది. సో 1+1 ఆఫర్ అంటే మనకు 125 రూపాయలు పడింది కదా అనుకున్నా. ఓకే, సో అట్లా 4 తెచ్చుకున్నా. తర్వాత ఆ 4 అయిపోయాయి. అయిపోయిన తర్వాత సరే ఏదో అర్జెంటుగా కావాల్సి వచ్చి ఇంటి దగ్గర ఒక షాప్కి వెళ్తే అదే 100 ml 125 రూపాయలు. వాడు ఏం చేశాడు, 250 రూపాయలు పెట్టి 1+1 ఆఫర్ అన్నాడు. ఇంటి దగ్గర అదే 100 ml 125 రూపాయలు. అంతా ఒకటేనా? వాడు మనకు ఆశ చూపించి 4 కొనిచ్చాడు. వీడు ఏం ఆశ చూపించకుండా మన అవసరం ఎంత ఉందో అంత ఒకటి కొన్నాం. అంటే మోహం ఏ రకంగా పనిచేస్తుందో చూడండి. అందుకే చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. మార్ట్స్కి వెళితే వాడు చాలా ఫ్రీ అంటాడు. బయట ఒక్కసారి మనం విచారం చేసుకోవాలి. ఏ షాప్కి వెళ్ళినా సరే, ఇప్పుడైనా మనకు చాలా ఈజీగా ఉంది, నెట్ ఉంది కాబట్టి నువ్వు ఏదన్నా ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువును అడిగావనుకో, దానిపైన 15,000 ఉందనుకో. సో ఆ నంబరు, అంటే ఆ వస్తువు యొక్క నంబర్ ఉంటుంది కదా, ఒక 120 లీటర్స్ ఎయిర్ కూలర్ అనుకోండి, ఆ పేరు, కంపెనీ పేరు కొడితే దాంట్లో వచ్చేస్తుంది మనకు లీస్ట్ ప్రైస్ ఎంత అని. అది 11,000 ఉంటుంది. వాడిని అడగచ్చు, నువ్వు నాకు ఈ రేటుకి ఇస్తావా లేదంటే నేను తెప్పించుకోను అంటే వాడు ఆ రేటుకి ఇచ్చేస్తాడు మనకు. చాలామంది అవి తెలియకుండా 15,000 చెప్పాక వాడు 15,000 చెప్పినాడు, నాకు 13,000కే ఇచ్చేసినాడు, 2,000 తక్కువ ఇచ్చినాడు అంటాడు. వాడు 2,000 ఎక్కువ వేసినాడు మీకు, అది తెలియదు మనకు. అందుకే ఈ లౌకికంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన విషయాన్ని మనం కొంత తెలుసుకొని ఉండాలి. లేదంటే మోసపోతుంటాం. వాడు మోసం చేశాడంటావు, అది వాడు వ్యాపార ధోరణి. నువ్వు మోసపోయావు అంతే. నీ తప్పు పెట్టుకుని వాడిని ఎందుకంటావు? ఒకరిని అనడానికి ఏం లేదు. నీ తెలివి ఎంత ఉంది అంతే తీసుకున్నావు. సో తెలివైన వాళ్ళు పిలుచుకుపో, లేదా ముందుగా ఎంక్వైరీ చేసుకో నీకు ఏం కావాలి అనేది. నెట్లో కొట్టుకో, చూసుకో, అక్కడ వెళ్ళు. ఎందుకంటే పర్సనల్గా చూడొచ్చు. షాప్కి వెళ్తే వాడు ఆ రేటుకి ఇస్తాడా లేదా? ఒక 100, 200, 300 ఎక్కువ అన్నా కూడా ఇచ్చేయచ్చు. కానీ 1,000 ఎక్కువ అంటే నువ్వు ఎట్లా ఇస్తావు? నీ అజ్ఞానం కాదా అది? నువ్వు సంపాదించిన సొమ్ము కదా, ధర్మంగా సంపాదించుంటావు, కష్టపడి సంపాదించుంటావు, మరి ఎందుకు వృధా చేసుకుంటావు? సో ఈ మోహం అన్నది మనల్ని ఎక్కువ ఆలోచింపజేయదు. ముందర కనబడితేనే చాలు, ఫస్ట్ తీసేసుకోవాలి అంతే. తర్వాత ఏముందిలే, వాడు బేరమార్తం వాడు ఇచ్చినాడు కదా అనుకుంటాం. అందువల్ల ఎవడు కూడా, ఏ వ్యాపారస్తుడు కూడా నష్టానికి వ్యాపారం చేయడు అన్నది ఒక్కటి మనకు దృష్టిలో ఉంటే, నీ ఇష్టం ఎక్కడికైనా బేరం చేసుకో, ఆ తర్వాత వాడే పెంచుకుంటూ వచ్చి వాడు ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఆగుతాడు. కొందరు బాగా బేరం చేస్తారు. ఎంత బేరం చేస్తారంటే వాడు 10 రూపాయలు చెప్తే 2 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారు. వాడు పోతే ప్రాణంలో పోవాలి, వస్తే వస్తువన్నా రావాలా. చాలామంది చేస్తారు అట్లా. ఒకసారి భయం అవుతుంది, వాడు ఏమైనా కొడతాడేమో అనిపిస్తుంది. 10 రూపాయలు 2 రూపాయలు ఎట్లా అడుగుతారంటే అడుగుతారు అంతే. వాడు లాస్ట్కి 4 రూపాయలకి ఇచ్చేస్తాడు. అంటే మన యొక్క వ్యాపార ధోరణి వాడికి అర్థమైపోయి ఎంత పెంచాలో అంత పెంచుంటాడు.
వీళ్ళు ఎంత తక్కువ అడుగుతారో తెలుసు కాబట్టి వాడికి అక్కడ రెడీ అయిపోయి ఉంటాడు. సో మనకు మోహం అనేది అంత పని చేస్తూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 9వ ఆహార మోహం. ఏమంటే బోర్ కొడతా ఉందా? ఆహార మోహం. జనరల్గా ఆహారం మీద మోహం ఉంటుంది చాలామందికి. ఇక్కడ మన శరీరానికి తగ్గ ఆహారం కంటే మనకు నాలుకకు నచ్చిన ఆహారం ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం. జిహ్వా చాపల్యం అంటారు దీన్ని. అంటే మనం ఎక్కువగా అనేక రుచులు కావాలి, అనేక పదార్థాలు ఉండాలి, అనేక మసాలాలు. అంటే మనం ఎట్లా ఉంటుందంటే మనకు తినడం కోసమే పుట్టామా అన్నట్టుగా మన నాలుక పని చేపిస్తూ ఉంటుంది అది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దేహం మీ అవసరం ఏం కోరుతూ ఉంది, మీ నాలుక ఏం కోరుతూ ఉంది. లోపలికి ఏం వేసినా తీసుకుంటుంది పాపం పొట్ట. నాలుగే దాని విచక్షణ కావాలి. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు ఆహారాన్ని ఎక్కువసేపు నాలుక మీద ఉంచాలి. నాలుక మీద ఉంచిన తర్వాత ఆ రసం అంతా అయిన తర్వాత లోపలికి పంపాలి. కారణం ఏంటంటే అలా పెట్టి కొందరు అట్లనేసి లోపలికి పంపిస్తారు. చాలా అర్జెంట్ ఉన్నట్టు లోపల, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, లోపలికి వెళ్ళిపో అని. సో ఇక్కడ కడుపు నిండింది అని చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంత లోపల ఇక్కడ ఎంత కావాలో అంత పంపించింటాం, హైవే ట్రాఫిక్ లాగా లోపలికి పంపించాం. నాలుక మీద ఎక్కువసేపు ఉండడం వల్ల ఏంటంటే చాలా నిదానంగా వెళ్ళడం వల్ల మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి సందేశం త్వరగా ఆ మూమెంట్లో అందుతుంది. సో ఆహారం ఎక్కువ తీసుకోలేవు. ఇంకా అప్పుడు రుచికి ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి చక్కగా ఆస్వాదించి తక్కువ ఆహారాన్ని తీసుకొని ఎక్కువ శక్తిని పొందుతాం. అందుకే ఈ ఆహార మోహంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మన జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడైనా సరే తినేటప్పుడు బాగా నమిలి ఆస్వాదిస్తూ తినండి. మీకు తెలుస్తుంది కదా ఎంత తింటున్నారో అనేది మీకు తెలుస్తుంది కదా. మహా తింటే ఎన్ని దోశలు తింటామంటే పొద్దున్న 4 దోశలు తింటాం అంతే కదా. రాత్రి ఒక 3 చపాతీలు తింటాం, ఇంత మజ్జిగనే తింటాం. నేను అంతేనండి, ఇంకేం తినండి. ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. బాబు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు బరువు పెరుగుతున్నావు కాబట్టి చపాతీలు మాత్రమే తిను అన్నాడంట. సార్ భోజనానికి ముందా భోజనం తర్వాత అన్నాడంట. అది వాడు ఒక డైట్ అనుకున్నాడు, ప్రిస్క్రిప్షన్ అనుకున్నాడు పాపం. అట్లా మనం కూడా తీసుకునే ఆహారాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మోహం ఉండొద్దండి, దయచేసి చూసుకోండి. ఆహార మోహం చాలా కష్టం. ఏదైనా చేసుకునే పదార్థం నిదానంగా చేసుకున్నా రుచిగా చేసుకోండి, కొద్దిగా చేసుకోండి, కొద్దిగా తినండి, అది బాగుంటుంది. అప్పుడు మోహం నుండి బయటపడతాం. మొదట్లో నుండి ఇట్లా అనిపించి తర్వాత మన బాడీ మన కండిషన్ ఎట్లా చేస్తే అట్లా తయారవుతుంది. ఫస్ట్ 3 పూట్ల తింటుంటాము, 2 పూట్లకు వచ్చేయచ్చు, 2 పూట్ల 1 పూటకు వచ్చేయచ్చు. కొంచెం సులభమే, అదేం మరి అంత కష్టమేమి కాదు. మనకు తెలియకుండా టైం ప్రకారము మన బాడీని సెట్ చేసాం, టైం ప్రకారం బాడీని సెట్ చేసాం. 2 అయిందా భోజనం, సాయంత్రం 7 అయిందా 8 అయిందా, లేదంటే ఆ సీరియల్ టైం ఏదైతే అప్పుడు ఇక్కడ ఆకలి అవుతుంది. అట్లా లింక్ పెట్టారు. ఆ సీరియల్ వచ్చేప్పటికి వీళ్ళకి ఆకలి కావాలి, ఆకలి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది ఆ టైంకి. ఇప్పుడు ప్రొద్దున్నే మామూలుగా 4 గంటలకు 5 గంటలకు అలారం పెట్టుకుంటుంటాం అనుకోండి. ఒక 10 రోజుల తర్వాత అది అలారం కొట్టడానికి 1 నిమిషం ముందే నువ్వు లేస్తుంటావు. నువ్వు లేచిన తర్వాత అలారం ఆఫ్ చేస్తావు, అవునా? అంటే బాడీలో ఒక అలారం ఉంది. నువ్వు ఏ టయానికి ఏది ఆకలి కావాలనుకుంటే ఆ టయానికి అదే నీకు బెల్ కొడుతుంది. ఆకలి అయిందని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు సెట్ చేసిన అలారం అది. నిజంగా ఆకలి కాల, నువ్వు సెట్ చేసుకున్నావు అలారాన్ని. ఇవన్నీ అలారాన్ని తీసేసి నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆహారం తీసుకోవాలని పెట్టేసేయండి లోపల అట్లా టైమర్ను. మీకు నిజంగా శరీరానికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తింటారు. ఇవన్నీ బాడీ కండిషనింగ్, ఇదంతా బాడీ కండిషన్ చేసేసినాం. ఓకే, ఈ ఆహార మోహం నుండి బయటపడాలంటే నాలుకకు కొద్దిగా పని తగ్గించండి. పని తగ్గించండి అంటే లోపలికి దొబ్బేమని కాదు, తీసుకోవడమే తక్కువ తీసుకోవాలి. ఓకే, తర్వాత వాక్ మోహం. వాక్ అంటే ఇది. ఓకే, కొందరు చక్కని భాషతో ఉచ్చారణతో
చిరునవ్వుతో వినసొంపుగా మాట్లాడుతుంటారు. అవునండి, చాలామంది కొందరు మాట్లాడుతుంటారు కదా. సో ఈ విషయము మాట్లాడుతున్న వాళ్ళకు తెలుసు, తమ మాటల గారడీతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నామని తెలుసు. కానీ బాగుందని ఎంతని తింటాము, బాగుందని ఎంతని వింటాం. అవునా? బాగుంది కదని ఎంతని తింటామండి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. కడపంతా ఫుల్ అయిపోయినాక అంటేనే స్టాప్ అయిపోతుంది. ఇంకా నువ్వు ఒకవేళ ఇంకా ఏదో ముద్ద మిగిలిందబ్బా వేస్ట్ ఎందుకు చేయాలని మళ్ళీ కొంచెం లోపలికి తోస్తావు. ఆ తోసింది అక్కడ ఇక్కడ ఎక్కడ అట్లా బయటకు వస్తుంటుంది. అంతే కదా, తోసింది ఎక్కడికి పోవాలి, అది మన శరీరంలోనే ఎక్కడో చోట బయటికి రావాలా, అది వస్తూ ఉంటుంది. అందుకే ఈ వాక్మోహంలో కొందరు ఏం చేస్తారంటే అవసరం లేని అనవసర విషయాలను కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు బాగా వినసొంపుగా చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, మధ్య మధ్యలో అవి చెప్తున్నాడు, ఇవి చెప్తున్నాడు, మన టైం వృధా చేస్తున్నాడన్న మీకు ఫీలింగ్ వచ్చిందంటే ఆ వాక్మోహం నుంచి బయటపడాలి. చెప్తున్నవాడు కూడా టైం వృధా చేస్తున్నానో లేదో చూసుకుంటూ చెప్పాలి. టైం వృధా చేస్తే నా సమయంతో పాటు మీ సమయం కూడా వేస్ట్ అవుతుంది. అవునండి. అందుకే ఎప్పుడైనా సరే ఉపన్యాసాలు కానీ ప్రవచనాలు ఇచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు 1 గంట సమయం తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనము అందుకే మధ్య మధ్యలో మీకు డైవర్ట్ చేస్తూ ఉంటా, టాపిక్లో నుంచి మధ్యలో కొద్దిగా పక్కకు తీసుకెళ్తుంటా. కారణం ఏంటంటే ఏదైనా సరే ఒక విషయం మీద మనం వింటూ 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 ఉంటే 45 నిమిషాల తర్వాత నువ్వు వింటూ ఉన్నా కూడా గ్రహించలేవు లోపల. అందుకే ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్కి 5 నిమిషాలు గ్యాప్ ఇస్తారు, ఒక సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్టుకు. ఆ గ్యాప్ దేనికోసం అంటే సబ్జెక్ట్ చేంజ్ అవ్వాలి. అందుకే నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నా, మధ్య మధ్యలో ఏదో ఒక జోక్ కానీ ఏదో సందర్భం కానీ తీసుకొస్తూ ఉన్నా, లేకపోతే లోపలికి ఎక్కదది. అవునండి, అర్థం అయిందా? మనం ప్రొద్దున 3:30 గంటల సేపు ఏకదాటిగా మాట్లాడుకుంటూ ఉన్నాం. మీకేమైనా బోర్ కొట్టిందా? ఎందుకు? మధ్య మధ్యలో కొంత ఆ టైం వచ్చినప్పుడు కొద్దిగా డైవర్ట్ ఇస్తూ ఉండాలి. ఒక జోక్ చెప్పడమో, లేదంటే ఇంకొంచెం సీరియస్ విషయం చెప్పడమో, మన జీవితానికి సంబంధించి చెప్పడమో, ఒక అనుభవాన్ని చెప్పడమో అది చేస్తూ ఉండాలి. లేకపోతే మనిషికి ఎక్కదు, వింటున్నట్టే ఉంటుంది కానీ లోపలికి ఎక్కదు, లోపల స్టోర్ కాదు. అది ఈ వాక్మోహంలో పడి యాక్చువల్గా చెప్పేవాళ్ళు కూడా అది గ్రహించకుండా వింటున్నారు కదా అని వీడు చెప్తూ పోతుంటాడు. సో ఎప్పుడు కూడా చెప్పేవాడు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రవచకులు అందుకే సాధ్యమైనంత వరకు 1 గంట కంటే ఎక్కువ చెప్పరండి ఎక్కడైనా. అవునా? మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో మనకు వినే గ్రాహక శక్తి ఉంది కాబట్టి మనం వినగలుగుతున్నాం. బట్ అందరూ ఇంతగా వినలేరు, చాలా చోట్ల వినలేరండి. ఇంతసేపు చెప్తే వినలేరు. అంతసేపు కూర్చోవాలి కదా ఫస్ట్ ఓపికగా. ఇప్పుడు అదేదో టీవీలో కనపడతా ఉంటే మనకు కూర్చోవచ్చు. ఆమె ఎట్లా చీర కట్టింది, ఎట్లా డైలాగ్ వాడింది, అంత పగ తీర్చుకుంటా ఉంది, ఒక సస్పెన్స్ పెడితే ఇట్లే చూస్తూ ఉంటాం. ఒకవేళ తట్ట పెట్టుకున్నాం అనుకో తింటూ ఉంటాం, అయిపోయింది తెలీదు, ఉన్నది తెలీదు. ఇట్లే మళ్ళీ అక్కడ ఏదో వాడు బ్రేక్ ఇస్తాడే అప్పుడు చూసుకుంటాం, అప్పుడు పోయి మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ వచ్చే లోపల తెచ్చుకుంటాం. ఏం మిస్ అవుతుందో ఏమో కదా. సో ఈ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరిని దగ్గర తీసుకోవాలన్నా, ఒకరిని దూరంగా పెట్టాలన్నా ఈ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అందువల్ల ఈ వాక్ మోహంలో పడకుండా మనం చెప్తున్నారు కదా, వింటున్నారు కదా అని చెప్పి ఆ మోహంలో పడకుండా చెప్పేవాడు కరెక్ట్ చెప్తున్నాడా లేదా, ఊరికే పాటలు పద్యాలతో వినసొంపుగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడా, ఇన్నది జాగ్రత్తగా చూసుకోవాలండి మీరే. ఈ బాధ్యత అంతా మీదే, మాకు సంబంధం లేదండి.